హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా అనంతపురం, కళ్యాణ్ దుర్గం అండ్ సెట్టూరు మండలం మాలేపల్లి విలేజ్కి సంబంధించినటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ అండ్ అలాగే ప్లాంటేషన్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఫుల్ లెంత్ వీడియోలో కూడా మాలేపల్లి ఇన్ఫర్మేషన్ షేర్ చేశానండి. అండ్ చాలామందికి డౌటు, అంటే ఇప్పుడు భారీగా ఎండలు ఉన్నాయి కదా, మీరు ఎలా ప్లాంటేషన్ చేస్తున్నారు, సో ఎండలకి టమోటా మొక్క రాదు కదా, నిలబడదు కదా, సో ఎలా చేస్తున్నారండి అని అడుగుతున్నారు. అండ్ నాకు తెలిసినంతలో వీడియో క్లారిటీ, అంటే మీకు ప్రూఫ్స్ ఎలా ఇవ్వాలో నాకు తెలీదు, మీరు మెన్షన్ చేయండి, నేను ప్రూఫ్స్తో సహా ఇస్తాను. సో వీడియో చేయడంలో కొన్ని మొబైల్స్కి డేట్ అనేది వస్తుంది, నేమ్స్ కూడా రాసుకోవచ్చు, ప్లేస్ కూడా రాసుకోవచ్చు, బట్ ఫార్మర్స్ అన్న వాళ్ళందరి దగ్గర అలాంటివి ఉండవు కదండి. సో అది ఇంకొకటి. అండ్ ఈ వీడియో తీసినది వచ్చేసి 20వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం. అండ్ ఈ వీడియో చేస్తున్నది వచ్చేసి 23వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం. ఫ్యూచర్లో తమ్నేల్ చూసి వచ్చినప్పటికీ సో ఇది ఎప్పటిది, ఏ డేట్ వీడియో అనేది తెలిసాలి కదా, అందుకనే డేట్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి మాలేపల్లి అండి, సెట్టూరు మండలం అండ్ అనంతపురం జిల్లా, కళ్యాణ్ దుర్గం తాలూకా. అండ్ ఈ తోటకి సంబంధించినటువంటి ఓనర్ నేమ్, అంటే ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి గణేష్ అండి. 4 ఎకరాల్లో టమోటా అనేది సాగు చేశారు. అండ్ పేపర్ వేయలేదు ఎందుకు అంటే కనుక ఇక్కడ భారీ ఎండలు కదండి, మొక్క చనిపోతుంది పేపర్ మీదకి పడిన వెంటనే ఎండ టైంలో. సో ఇది మీకు ఆల్రెడీ ఒక వీడియోలో మెన్షన్ చేశాను, అది మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇక ఈ వెరైటీ నేమ్ వచ్చేసి బాహో అండి. అండ్ 4 ఎకరాల్లో టమోటా అనేది సాగు చేశారనమాట. సో ఇప్పటికి వచ్చేసి ఈ తోట అయితే చాలా మంచిగా ఉంది. సో అంటే గ్రోతింగ్ కూడా మంచిగా ఉంది. అండ్ ఈ విలేజ్లో వచ్చేసి దాదాపుగా 5 వర్షాలు పడ్డాయి, అది కూడా పెద్ద వర్షాలండి. సో చాలా మంచిగా ఉన్నాయి, కూల్ అయింది కొంచెం క్లైమేటు, సో అందుకనే మేము ప్లాంటేషన్ చేసుకున్నాము అని చెప్పారండి ఈ ఫార్మర్స్ అన్న వాళ్ళు. అండ్ దాదాపుగా ఈ విలేజ్లో 100 ఎకరాలు టమోటా అనేది ప్లాంటేషన్ చేశారు. అందులో 80 ఎకరాలు దాదాపుగా కొంచెం వర్షం ఎఫెక్ట్ పడింది, అంటే వర్షం పెద్ద వర్షాలండి, బోధులు తెగడం, సో మొక్కలు డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి. అందులో ఒకటి వడగండ్ల వర్షం పడింది. అండ్ మిగతా వచ్చేసి కొంచెం ఎండకి దెబ్బతిన్నాయి అని కూడా చెప్పారు. అండ్ అందులో మిగతా 20 ఎకరాలు చాలా మంచిగా ఉన్నాయి. సో ఈ తోట చూపిస్తున్నాం కదండి, ఈ తోటలాగానే మంచిగా ఉన్నాయి, దాదాపుగా 20 ఎకరాలని చెప్పారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, ప్రూఫ్స్ కావాలి అంటే కామెంట్స్ చేసి అడగండి, వాటికి ప్రూఫ్స్ ఎలా సాధించాలో చూద్దాము. అండ్ నెక్స్ట్ ఈ రోజు తోట కూడా ఈ వీడియో నేను మీకు ఈవినింగ్ అలా షేర్ చేస్తానండి ఫ్రీ ఉన్నప్పుడు. సో ఎందుకు అంటే కనుక ఈ ఎండలకి గ్రోతింగ్ ఎలా వస్తుంది అనేది మీకు తెలిసాలి కాబట్టి. అండ్ చాలామంది అడుగుతున్నారు, ఎండలు ఎక్కువ 40+ ఉంది కదండి, ఎలా ప్లాంటేషన్ చేస్తున్నారు అనేసి. అండ్ అనంతపురం జిల్లాలో 5 వర్షాలు అయితే పడ్డాయి, జిల్లా మొత్తం పడలేదండి, కొన్ని ప్లేసెస్లోనే పడ్డాయి. ఆ పడిన అంటే వర్షం పడిన ప్లేసెస్లో ప్లాంటేషన్ చేశారు. అండ్ ఆల్రెడీ నర్సరీలో నారు పోయించినప్పటికీ వర్షాలు ముందుగా పడేసరికి నారు డైరెక్ట్గా కొనుక్కొని వచ్చి మరి వీళ్ళు ప్లాంటేషన్ చేశారనమాట. సో ఇవి రీజన్స్, ప్లాంటేషన్ ముందుగా చేయడానికి రీజన్ వచ్చేసి ముందుగా వర్షాలు పడ్డాయి, సో కొంచెం క్లైమేట్ కూల్ అయింది, సో ముందుగా నాటితే ఏమైనా ప్రైజెస్ రావచ్చు అనే ఒక ఇంటెన్షన్తో ఫార్మర్ అన్న వాళ్ళు ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ.